హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ పార్క్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకు చేనేత కార్మికులు ర్యాలీ చేశారు. పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో చేనేత కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి గుండు సుధారాణి గారికి, గౌరవనీయులు ఆప్కో మాజీ అధ్యక్షులు మండల శ్రీరాములు గారు, పెద్దలు గౌరవనీయులు నెల్ల మార్కండేయులు గారు, గౌరవనీయులు కంట్రీ క్లబ్ చైర్మన్ గారు రాజీవ్ రెడ్డి గారు, అదే రకంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ గారు, సోదరి మన శ్రీమతి బాలమణి గారు, ఇంకా వేదికపైన ఆసీనుల పెద్దలు, మా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన వెంకన్న గారు, ఇంకా మన ఐటీ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐసియా అధ్యక్షులు రంగా పోతుల గారు, గౌరవనీయులు కంట్రోలర్స్ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారు, సోదరులు భరణి గారు, వంశీ మద్దిపట్ల గారు, ఇంకా విజయ్ రంగినేని గారు, వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ, అపోలో హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన అపోలో సిబ్బందికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి హాజరైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులకి, వారి కార్యవర్గ సభ్యులకి, ఈరోజు హ్యాండ్లూమ్ డేని నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా జరిపిన వాక్ ఫర్ వీవర్స్ పేరిట జరిగిన హ్యాండ్లూమ్ వాక్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు, శుభాకాంక్షలు. చాలామంది వక్తలు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. ఈరోజు నిజానికి జాతీయ చేనేత దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1905లో ఆనాడు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఇదే తారీఖు నాడు, ఆగస్టు 7 నాడు 1905లో 1905వ సంవత్సరంలో స్వదేశీ మూమెంట్ను ఈరోజే ప్రారంభించుకుని స్వదేశీ వస్తువులను మాత్రమే ధరించాలనే ఆనాటి అప్పటి స్వాతంత్రోద్యమ నాయకుల పిలుపు మేరకు స్వదేశీ మూమెంట్ ప్రారంభమైన ఈ రోజుని మన జాతీయ చేనేత దినోత్సవంగా గౌరవ ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు వారు ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున 31 జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో చాలా పెద్ద మొత్తంలో జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఒక్కసారి ఇందాక పెద్దలు శ్రీమతి సుధారాణి గారు చెప్పినట్టు భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత జౌలి రంగం. మరి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకే కానీ, కళాకారులకే కానీ, ఈ రంగంలో పనిచేస్తున్న ఈ వృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలకే కానీ వారందరికీ కూడా వారి గుండెల్లో మరొకసారి భరోసా నింపడానికి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మీతో ఉన్నాయని చెప్పడానికి ఈ సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మీరందరూ వచ్చి వారందరికీ ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాన్ని నింపినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా వక్తలు చెప్పినట్టు చాలా రకాల కార్యక్రమాలతో ఈరోజు చేనేత రంగాన్ని, చేనేత కళాకారుల్ని ఆదుకోవడం ఒక ప్యాషన్గా, ఇదేమో కేవలం ఒక బాధ్యతగా మాత్రమే కాకుండా ఒక ప్యాషన్గా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అందులో చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ సంవత్సరం బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టామో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో చరిత్రలో ఏనాడు లేని విధంగా 1283 కోట్ల బడ్జెట్ని చేనేత మరియు టెక్స్టైల్ రంగానికి కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో చేనేత ఒకవైపు, పవర్లూమ్ ఒకవైపు, రెండింటికి కూడా ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ వేటి ప్రాధాన్యత కూడా తగ్గించకుండా పూర్తి స్థాయిలో మరి సమాచార సాంకేతిక నైపుణ్యాన్ని కూడా వినియోగించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం జియో ట్యాగింగ్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్. అంటే రాష్ట్రంలో నిర్దిష్టంగా ఎన్ని మగ్గాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నిజానికి ఈ రంగం మీద ఆధారపడి ఉన్నాయని ఒక లెక్క తెలిసే ప్రయత్నంలో భాగంగా ముందుగా సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుని, ఎందుకంటే మన దగ్గర సరైన సమాచారం లేని పక్షంలో రకరకాల లోటుపాట్లు సంభవించే ఆస్కారం ఉంది. గతంలో జరిగింది అదే.
ఆ పరిస్థితిని చక్కదిద్దాలన్న ఉద్దేశంతో ముందుగా సరైన సమాచారాన్ని సేకరించాలని చెప్పి ఒకవైపు హ్యాండ్లూమ్స్కి మరోవైపు పవర్ లూమ్స్కి జియో ట్యాగింగ్ అనే కార్యక్రమాన్ని చేసి మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా క్రోడీకరించి మన దగ్గర పెట్టుకున్నాం. తదనుగుణంగానే బడ్జెట్ కేటాయించుకొని ఈరోజు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఆలోచించిన విధంగా మొట్టమొదటిసారిగా చేనేత కార్మికులకు ముఖ్యంగా హ్యాండ్లూమ్ రంగానికి సంబంధించి ఒక 100 కోట్ల రూపాయలు యార్న్ సబ్సిడీకి కానీ అంటే నూలు మీద ఇచ్చే సబ్సిడీకి కానీ డైస్ అండ్ కెమికల్స్ అంటే రసాయనాలు అద్దకాల మీద ఇచ్చే మరి వారు పెట్టే ఖర్చుకు కానీ 50% సబ్సిడీని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఈ ఎక్స్పోను ప్రారంభించుకున్న తర్వాత వాక్ అయింది, వాక్ తర్వాత ఎక్స్పో ప్రారంభించుకున్నాం. అందులో పోచంపల్లి ఇక్కత్ చూసినాం, గద్వాల చూసాం, నారాయణపేట, సిద్దిపేట గొల్లబామ చీరలు, వరంగల్ కొత్తవాడ కార్పెట్లు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులు ఎంతమంది అయితే ఉన్నారో వారి ఉత్పత్తులన్నింటినీ కూడా ఈరోజు పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ ప్రదర్శనగా పెట్టి ప్రజల్లో ఒక ఉత్సుకతని ఒక ఉత్సాహాన్ని నింపి వారందరినీ కూడా చేనేత వైపు మరి మళ్లించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టామో ఆ క్రమంలో అతి ముఖ్యమైన అంశం ఏమంటే చాలా సందర్భాల్లో నేత కార్మికులు నేత కళాకారులు వారి నైపుణ్యాన్ని మొత్తం రంగరించి జల్లా మార్కండేయులు గారు ఇందాక ఒక గొప్ప మాట అన్నారు. నేత కార్మికుడు నేత కళాకారుడు ఒక కుటుంబం, వారు నిజానికి విక్రయించేది వారు నిజానికి మార్కెట్లో వారు చేసేది వ్యాపారం కాదు. వారు తమ నైపుణ్యాన్ని ఏదైతే వారు నేసిన గుడ్డ మీద తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక కళగా ఒక ఆర్ట్గా దాన్ని ఏదైతే ప్రదర్శించి ఈరోజు మార్కెట్లోకి తీసుకొస్తా ఉన్నారో దాన్ని ఒక కళగా చూడాలి తప్ప వ్యాపారంగా చూడకూడదని వారు ఏదైతే మాట చెప్పారో దాంతో అక్షరాల ఏకీభవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొత్తవాడలో ఉన్న కార్మికులు మా కార్పెట్లు అమ్ముడుపోవడం లేదన్నా, లేదా పోచంపల్లిలో ఉన్న కార్మికుడు కొయ్యలగూడెంలో ఉన్న కార్మికుడు మా దగ్గర డిపాజిట్లు నిల్వలు పేరుకొని పోయినాయి మార్కెట్ లేదు అన్నా వెంటనే ఒక బైబ్యాక్ అనే స్కీమ్ తీసుకొచ్చి అంటే అవసరమైతే నేత కార్మికులు నేసిన గుడ్డ వల్ల వారి దగ్గర పేరుకుపోయిన నిల్వల వల్ల వారు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్లో 147 కోట్ల రూపాయలు బైబ్యాక్ కోసం అంటే వారు ఉత్పత్తి చేసిన గుడ్డలు ప్రభుత్వమే కొని అవసరమైతే మార్కెట్లో టెస్కో షోరూంల ద్వారా విక్రయించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది దేశంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఆ చేనేత కళలో నిమగ్నమై ఉంటుంది. భార్య భర్త పిల్లలు అందరూ కూడా నిమగ్నమై పనిచేసే ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ, ఒక రకంగా చెప్పాలంటే ఒక కుటీర పరిశ్రమ ఈ పరిశ్రమ. మరి ఈ పరిశ్రమలో వారికి సామాజిక భద్రత కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వయసు ఉన్నన్ని నాళ్ళు వారికి శక్తి ఉన్నన్ని నాళ్ళు వారు పని చేయగలుగుతారు. కానీ తదనంతరం రోజు చేసే శారీరక శ్రమ వల్ల దాదాపు అప్పుడప్పుడు రోజుకి 8 నుంచి 12 గంటల పాటు చేసే శారీరక శ్రమ వల్ల రకరకాల ఇబ్బందులు రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వారందరి కోసం గత ప్రభుత్వం ఏదైతే 50 ఏళ్లకే నేతన్నలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టిందో దాన్ని కొనసాగిస్తూ మరింత మందికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది నేత కార్మికులకి నెలకు 1,000 రూపాయల చొప్పున 50 ఏళ్ళు పైబడ్డ వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ దాంతో ముఖ్యమంత్రి గారికి సంతృప్తి లేదు. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశం కేవలం పెన్షన్ ఇవ్వడంతో సరిపోదు, సామాజిక భద్రత కూడా సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ద వీవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ నేత కళాకారుడు నేత కార్మికుడు ముందుకొచ్చి తన వేతనంలోంచి తన జీతంలోంచి 8% కనుక ఒక చేనేత కళాకారుడు డిపాజిట్ చేసే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైపుగా ఆయన 8% చేస్తే మనం 16% కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఓ నేతన్నకు చేయూత అనే పేరిట ఒక కొత్త థ్రిఫ్ట్ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. దానికోసం దాదాపుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తద్వారా వారికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా వారి పెళ్లి ఖర్చులకో లేకపోతే ఇతరత్రా ఏదైనా వ్యాపార విస్తరణకో కావాలన్నప్పుడు ఈ డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నేతన్నలు ఏవైతే వ్యక్తిగతమైన రుణాలు చేసి ఉన్నారో వారందరి కోసం దాదాపు ఒక 3,000 నుంచి 3,500 మంది నేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం ఒక 15 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తొందరలోనే ఆ రుణాలు కూడా మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ కొత్త జనరేషన్ కొత్త తరానికి సరిపడే విధంగా వారి టేస్ట్కి సరిపడే విధంగా వారి అభిరుచికి సరిపడే విధంగా బట్టలు కనుక నేయకపోతే కొత్త డిజైన్ ఎలిమెంట్స్ రాకపోతే ఈ కొత్త తరం పిల్లలు మరి వీటిని మనం వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు మరి కొత్త తరహా డిజైనింగ్ రావాలి. ఆ డిజైనింగ్ మెలకువలను అవసరమైతే ప్రభుత్వమే ప్రైవేట్ రంగంలో ఉండే మంచి డిజైనర్లను ఎంగేజ్ చేసి
ఆ ఇన్పుట్స్ని మన వీవర్స్కి ఇచ్చినట్టయితే, మన నేతన్నలకు ఇచ్చినట్టయితే, వారు నేసిన ఉత్పత్తుల ద్వారా మరి విస్తృతమైన మార్కెట్, కేవలం ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం తెలంగాణలోనో మన రాష్ట్రంలోనో మన దేశంలోనో కాదు, అవసరమైతే అంతర్జాతీయ విపణిలో, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మన ఉత్పత్తులని ప్రాచుర్యం కలిగించే విధంగా, ఒక విస్తృతమైన ప్రచారం కలిగించే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈరోజు సాయంత్రం ఆ క్రమంలో భాగంగానే మన రాష్ట్రానికి సంబంధించిన చేనేత బ్రాండ్ అంబాసిడర్గా మనం, ఎందుకంటే ఒక నవతరానికి సంబంధించిన ప్రతినిధిని, ఒక యువతరానికి సంబంధించిన ప్రతినిధిని, ఒక మరి సినిమా యాక్టర్ కుమారి సమంతాని మనం ఏదైతే సెలెక్ట్ చేశామో ఆ క్రమంలో భాగంగానే ఈరోజు సాయంత్రం కూడా పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో ఆధునికమైన డిజైన్లు ప్రదర్శించడం, కొత్త తరానికి వారి అభిరుచికి తగ్గ విధంగా ఫ్యాషన్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేనేత రంగంలో కూడా రావాల్సిన మార్పులపైన దృష్టి సారించడం, ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి అంటే కొత్త డిజైన్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి హ్యాండ్లూమ్ కూడా ఫ్యాషనబుల్గా, అంటే హ్యాండ్లూమ్ అంటే ఇదేదో కేవలం సామాజిక బాధ్యత కాదు, హ్యాండ్లూమ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాషన్ కాన్సెప్ట్ అనే విధంగా కొత్త తరహా ఒక అభిరుచిని తీసుకురావాలన్న ఉద్దేశంతో మనం దాదాపుగా బడ్జెట్లోనే డిజైన్ డెవలప్మెంట్ కోసం కానీ, వాల్యూ అడిషన్ కోసం కానీ, బ్రాండ్ ప్రమోషన్ కోసం కానీ ఒక 11 కోట్ల రూపాయలు, ఈ రకంగా మొత్తం చూసినట్టయితే 401 కోట్ల రూపాయలను మనం ఈరోజు కేవలం చేనేత రంగం కోసమే మనం కేటాయించుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాదు, మీరు గమనిస్తూ ఉన్నారు, మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, దేశ అంతర్జాతీయ ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి మనం మన పోచంపల్లి స్టోల్స్ కానీ, అదే రకంగా మన చేనేత ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ విశేషమైన ప్రాచుర్యం వాటికి కలిగే విధంగా, విస్తృతమైన ప్రచారం కలిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఒక రెస్పాన్సిబిలిటీగానో ఇంకోగానో చూడకుండా ఒక ప్యాషన్గా తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. టెస్కో ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైన షోరూమ్స్, వాటి ఉత్పత్తులు, వాటి సేల్స్ కూడా బాగా పెరిగినాయి, వినియోగం కూడా పెరుగుతూ ఉంది. కానీ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సోదరులు రంగా పోతుల గారు మాట్లాడుతూ ఐటీ రంగంలో కూడా ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో 4 లక్షల పైచిలకు ఉద్యోగులు ప్రత్యక్షంగా ఐటీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా విజ్ఞప్తి, వారంలో ఒక్కరోజు ఏ రకంగానైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రతి సోమవారం చేనేత ధరించాలని పిలుపునిచ్చి దాన్ని అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అదే రకంగా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ఐటీ రంగంలో ఉండే 4 లక్షల మంది ఉద్యోగులు కూడా వారంలో ఒకరోజు, సోమవారం అయినా ఇంకో రోజైనా తప్పకుండా మీరు కూడా ఆ దిశగా ముందుకు రావాలని, ఏ రకంగానైతే రాజీవ్ రెడ్డి గారు మా కంట్రీ క్లబ్లో మేము కూడా తప్పకుండా ఈ దిశగా చర్యలు తీసుకుంటాం, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ వారు కూడా ముందుకొచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇతర ఇండస్ట్రీస్ కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ముందుకు వచ్చి మేము కూడా మీతో ఉన్నామనే ఒక సందేశాన్ని మన నేతన్నల్లో భరోసా నింపడానికి, అదే రకంగా దేశ విదేశాల్లో కూడా మన కళకి ప్రాచుర్యాన్ని కల్పించడానికి వినియోగించాలని చెప్పి కూడా కోరుతూ, మనం చేనేతని ఒక కళగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కళను, ఈ ఆర్ట్ ఫామ్ని మనం ప్రోత్సహించడానికి వచ్చే సంవత్సరం అంటే 2018 ఆగస్టు 7 నాటి నుంచి ఒక కొత్త అవార్డుని కూడా మనం ప్రమోట్ చేయబోతా ఉన్నాం, ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట మరి మొత్తంగా 30 మంది చేనేత కళాకారులకి, అంటే అందులో రకరకాల కేటగిరీస్, పోచంపల్లి ఇక్కత్ కానీ, గద్వాల చీరలు కానీ, నారాయణపేట చీరలు కానీ, గొల్లబామ చీరలు కానీ, ఇంకా ఇతరత్ర ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మన డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ ఒక 6 నెలల పాటు వచ్చిన అప్లికేషన్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జాతీయ చేనేత దినోత్సవం నాటి నుండి మరి మనం 30 మందికి ప్రతి సంవత్సరం వారికి అవార్డ్స్ ఇచ్చి, వారి కళను ప్రోత్సహించి, వారిని వెన్నుతట్టి వారి వెంబడ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, సమాజం మొత్తం కూడా ఉంది అని చెప్పడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి కూడా ఆశిస్తూ, మరి ఇక్కడ పద్మశ్రీ గజం గోవర్ధన్ ఉన్నారు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పద్మశ్రీ చింతకాని మల్లేశం ఉన్నారు. పద్మశాలి కుటుంబం నుంచి, పద్మశాలి సమాజం నుంచి ఈరోజు ఎంతోమంది కళాకారులు, నైపుణ్యం ఉన్న కళాకారులు, మా బాలమణి గారు ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎల్లవేళలా అండగా ఉంటుందని, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంలో ఈ దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. స్టేట్ ఇంటూ బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్. తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.